అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, నీ మొదటి విజయం ఏంటో నీకు తెలుసా? జాగ్రత్తగా విను. జీవితంలో ఈ 3 విషయాలను గుర్తుంచుకోండి. 1, మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక 2వది, నీకు గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరమే లేదు. 3వది, మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడాల్సిన పనే లేదు. ఏడవడం తప్పు కాదు, అలానే కింద పడిపోవడం కూడా తప్పు కాదు. ఏడ్చిన తరువాత నవ్వకపోవడం తప్పు, కింద పడ్డ తర్వాత లేచి నిలబడకపోవడం తప్పు. మనిషికి అసలు కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు, అనుబంధాలు, ఆత్మీయతలు. ఆస్తులు కరిగిపోయినా బ్రతకగలవు, కానీ అనుబంధాలు దూరమైతే జీవించగలమా? నీకు సాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. మిమ్మల్ని ప్రేమించిన వారిని ఏ పరిస్థితుల్లోనూ ద్వేషించకండి. అలానే నిన్ను నమ్మిన వారిని మోసం చేయకండి. నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలి అని రాసిపెట్టింది ఏదీ కూడా ఆగదని తెలుసుకో. రాలేదని కృంగిపోకు. అలానే నీ దగ్గరకు వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ కర్మలో ఒక భాగమే అని తెలుసుకో. మా ఇంటిపై కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం తప్పకుండా బయటపడుతుంది. మనుషులు కూడా అంతే. సరైన సమయంలో వారి యొక్క నిజస్వరూపం తప్పకుండా బయటపడుతుంది. చెప్పులు లేవని ఏడ్చేవారికి కాలు లేనివాడు కనిపిస్తే అప్పుడు అర్థమవుతుంది వాడు ఎంత అదృష్టవంతుడు అని. అందరం కూడా అంతే కదా. ఉన్నప్పుడే అస్సలు పట్టించుకోము, లేని దానికోసమే ఏడుస్తూ ఉంటాము. నిజానికి అబద్ధానికి తేడా ఏంటి అనేది మనం తెలుసుకోగలగాలి. నువ్వు చేసే అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిన్ను రక్షిస్తూనే ఉంటుందని తెలుసుకో. ఆడవారి అందం వారి యొక్క మొహంలో ఉండదు, వారి యొక్క నిజమైన ప్రేమలో, వారి యొక్క నడకలో ఉంటుంది. మగవారి అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు, వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. ఒక్కసారి దెబ్బ తింటేనే కదా తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలి అని. ఒక్కసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నువ్వు ఎలా గెలవగలవు అని. ఈ ముగ్గురిని జీవితంలో ఎప్పటికీ మీ దగ్గరకు రానివ్వకండి. మనకు విలువనివ్వని వారికి, మనల్ని చూసి అసూయపడేవారికి, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని, కొంతమందికి కేవలం మనల్ని కిందకి లాగి ఆనందించడం కోసమే పుడతారు. వారిలో 75% మన బంధువుల్లా పుడతారు. కాదంటారా? మీరే చెప్పండి. మన వ్యక్తిత్వం గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్లు మనం ఉండడం లేదని అర్థం. అంతేగాని మన వ్యక్తిత్వం చెడ్డదని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు. భార్యాభర్తల అనుబంధం కంటికి చేయికి ఉన్న సంబంధంలా ఉండాలి. చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, అలానే కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది. జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, అలానే నమ్మకం అన్నీ వస్తాయి. అదే డబ్బు లేకపోతే మన సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అవుతారు. డబ్బులు ఉంటే పరాయి వాళ్ళు కూడా మన వాళ్ళు అవుతారు. అసలు మీ మొదటి విజయం ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు నమ్మడం. ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో నువ్వు విజయం సాధించినట్లే. గుర్తుంచుకో. సమాజంలో మార్పు ఎందుకు రాదో తెలుసా? పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ఇక ధనవంతుడికి అవసరం లేక. మీ యొక్క కన్నీళ్ళ నుంచి కష్టపడాలనే తపన పుట్టాలి. అవమానాల నుంచి అనుకున్న లక్ష్యాన్ని
సాధించే పట్టుదల ఉండాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా చేయాలి. ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. సూర్యుడు అస్తమించకుండా ఈరోజు నా కోసం ఇలానే ఉంటే బావుంటుంది అనుకోవడం మీ మూర్ఖత్వం. అలానే కష్టాలు రాకుండా జీవితాంతం సుఖంగా గడిపేయాలని అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం అవుతుంది. వస్తువు యొక్క విలువ కొనే ముందు తెలుసుకుంటాము. మనిషి యొక్క విలువ కోల్పోయాక తెలుసుకుంటాము. రూపాన్ని చూసి మోసపోవద్దు. అలానే రూపాయలను చూసి మురిసిపోకు. రూపాయి అయినా రూపమైనా శాశ్వతం కాదని గుర్తుంచుకో. మనసులోని ప్రేమానురాగాలే శాశ్వతం. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా అది వ్యర్థమే అవుతుందని గుర్తుంచుకో. కాబట్టి ముందు నిన్ను నువ్వు నమ్ముకో. అప్పుడే ఏదైనా కూడా నీ వశమవుతుంది అని తెలుసుకో. అర్థమైంది కదా? ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్లయితే షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.